హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అనూప్, ఎక్స్పర్ట్ డెంటల్ కేర్, మదీనాగూడ. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ది హోమ్ రెమెడీస్ దట్ డోంట్ వర్క్ దట్ ఆర్ హార్మ్ఫుల్ టు యూ. లెమన్ జ్యూస్ అండ్ బేకింగ్ సోడా పేస్ట్. సో లెమన్ జ్యూస్ అండ్ బేకింగ్ సోడా ఆర్ వెరీ హార్మ్ఫుల్. సో కామన్గా ఇప్పుడు ప్రజెంట్ అంటే చాలామంది మార్నింగ్ లేవగానే లెమన్ వాటర్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఫర్ దర్ డైట్ ఆర్ చాలామంది అలా లెమన్ అండ్ హాట్ వాటర్ అనేది తీసుకుంటున్నారు. ఇన్ మోడరేట్ అమౌంట్స్ డెంటల్ ప్రకారంగా చూస్తే దోస్ వాట్ ఎవర్ దట్ లెమన్ అయినా ఇట్స్ నథింగ్ బట్ సిట్రిక్ యాసిడ్. సో you should take, if you are taking lemon or something in some for whatever reason, it should be in such a way that the citric acid shouldn't touch your teeth. అంటే వాట్ ఎవర్ ఆ లెమన్ జ్యూస్ అనేది మీ టీత్ మీద ఎక్కువ కాంటాక్ట్ అవ్వకుండా తీసుకుంటే చాలా మంచిది. సో లెమన్ జ్యూస్ తీసుకోవడం వల్ల టీత్ ఎక్కువ క్లీన్ అయిపోవడం అనేది ఏమీ ఉండదు. కమింగ్ టు బేకింగ్ సోడా, చాలా మంది ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే బేకింగ్ సోడా చేసుకుని ఇట్లా అబ్రెసివ్ కంటెంట్ ఉండడం వల్ల టీత్ వైటనింగ్ అవుతుందని చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు. ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ టెక్నిక్ టు గెట్ యువర్ టీత్ వైటనింగ్. మీ టీత్ బేకింగ్ సోడాలో ఉండే అబ్రెసివ్ కంటెంట్ వల్ల మీ ఎనామెల్ అరిగిపోవడం తప్పితే మీకు టీత్ వైటనింగ్ అనేది ఏమీ ఉండదు. టీత్ వైటనింగ్ అనేది డెఫినెట్లీ యూ నీడ్ అండ్ ప్రొఫెషనల్ టు గెట్ యువర్ టీత్ వైటెండ్ rather than using this home remedies like lemon water or baking soda. Hydrogen peroxide rinse. So hydrogen peroxide is also a very bad technique because hydrogen peroxide చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. సో అదే మీరు టీత్ వైట్నింగ్కి మీ స్టెయిన్స్ కానీ వాడడానికి అలా చేస్తే ఇట్ విల్ ఇరిటేట్ యువర్ గమ్, అంటే గమ్ చాలా ఇరిటేషన్ వస్తుంది. సో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఈజ్ ఎ డెఫినెట్ నో. నేనైతే ఎవరికి సజెస్ట్ చేయను వాడడం. చార్కోల్ టూత్ పేస్ట్. సో కామన్గా ఇప్పుడు రీసెంట్గా చాలా మార్కెట్ అవుతుంది చార్కోల్ టూత్ పేస్ట్. చార్కోల్ చేయడం వల్ల టీత్ బాగా వైట్ అవుతాయి అనే